నన్ను వెతుకుంటూ వచ్చే రౌడీ ఏదో వీలే అనుకుంటాను. ఇక్కడ దాక్కుదాం. ఎక్కడికి వెళ్ళారా? కనిపించడే? ఇక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రావాల్సిందే. గబ్బు భరించలేకపోతున్నానే, కడుపు దేవేస్తుంది. దేనికన్నా వాళ్ళ చేతుల్లో తన్నులు తిని చావచ్చు. చేతికి చిక్కితే చచ్చాడ్రా. ఈ రోజు ఆడు దొరకాలి, అయిపోతాడు. కంటపడలేదా? పాపిష్టి ఎదవా, నా మీద నీకెందుకు కడుపు మంట? ఇంకా ఎతకన్నా దొరుకుతాడు. మన కృపా కోసం తీసుకెళ్ళి అన్న దగ్గర పడేయాలి. తేగా రావాలి. అందుకే పిండి పారబోయడానికి వచ్చాను. ఈ వాడు పేడ పురుగురా, నలిపేస్తా. ఈ ఏరియా వదిలి ఎక్కడికి వెళ్ళింటాడు? ఇక్కడే ఎక్కడో ఉండింటాడు. మన చేతికి చిక్కాడంటే చట్నీ అయిపోతాడు. మీ పప్పులు నా దగ్గర ఉడకవురా, పిచ్చి పీనుకుల్లారా. పక్క ఎదురు చూద్దాం రండిరా. నా మీద పిండి పోసిన పిన్ని గారు, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ. ఈ బిల్డింగ్ కి సూపర్ గా ఉందే. ఇది కొందామా లేకపోతే రవీంద్ర భారతి పక్కన ఉన్న తెల్ల బంగ్లా కొందామా? ఆహా, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. ఇదే బెటర్. తమ్ముడు ఏం కావాలి? చాలా సేపటి నుండి ఇటే చూస్తున్నావు. మరి ఈ బిల్డింగ్ రేట్ ఎంత ఉంటుంది? ఓ 5-6 కోట్లు ఉంటుంది తమ్ముడు. 5-6 కోట్లేనా? పోరా, పని చూసుకోపో. చెప్పు వాణి. మా అత్త కొడుకి నాకు పెళ్లి నిర్ణయించారు. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏడవకు వాణి. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి మురళి. నాతో పాటు ఎక్కడికైనా వస్తావుగా? నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. అయితే సరే, ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అన్ని ఏర్పాటు చేసి నీకు ఫోన్ చేస్తాను. రెడీగా ఉండు. ఖచ్చితంగా వస్తాను. నువ్వేం దిగులు పడకు, నేను ఫోన్ చేస్తాను. రే మురళి, మన సుబ్బుగాడు 300 కాసేపడి డ్రైనేజ్ క్లీన్ చేయడానికి వెళ్ళాడట. పాపం రా, స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. ఏంటన్నా మీరు అనేది? అవునరా, ఓనర్ గారు ఊళ్ళో లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు త్వరగా వెళ్ళు. ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు? వాడి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వెళ్ళి చూడరా, వెళ్ళి. రే రండిరా. సుబ్బు, మురళి, డబ్బు కట్టకపోతే ఆపరేషన్ చేయాలంటున్నారు మురళి. నువ్వే కంగారు పడద్దు, భయపడకురా. మురళి, నేను బతుకుతానారా? నీకేం కాదురా. నేను చచ్చిపోతానా? అలా మాట్లాడుకురా. ఆపరేషన్ కి 1,00,000 అవుతుందట. నువ్వు తేగలవారా? నేను చూసుకుంటాను. మురళి, నువ్వేం భయపడకు. కాపాడరా. ఎలాగైనా నేను తీసుకొస్తాను. తమ్ముడు, ఆ మాస్క్ తగిలించు. పేషెంట్ ని ఎవరు డిస్టర్బ్ చేయకండి. చూసారుగా, బయటికి వెళ్ళండి. భయపడకురా. డాక్టర్ ఏమన్నారా? ఊపిరితిత్తులో ఆపరేషన్ చేయాలట్రా. అది చేయడానికి 1,00,000 రూపాయలు అవుతుందట్రా. రే సుబ్బు, నువ్వేం భయపడకురా. ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను రా. నీకేం కాదురా. రే ఇంచు, నువ్వేం భయపడకరా, మేము ఉన్నాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. తీసుకురారా. బాబు, బిల్లు కట్టేది అటువైపు. వెళ్ళి డబ్బు తీసుకొచ్చి కడతానన్నా. సరే బాబు. మీరు అడిగిన 3 లక్షలు తీసుకొచ్చాను. వెంటనే మా ఆయనకి ఆపరేషన్ చేయమనండి. కృప, రామ్ ప్రకాష్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. హాస్పిటల్లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను చెప్పు. సరే. ఏ రూము? 2nd ఫ్లోర్. కృప, ఉన్న టెన్షన్ తో నేను చేస్తుంటే వీడు పొడిపించుకొచ్చి హాస్పిటల్లో పడుకున్నాడు. ఎంత పెద్ద అమౌంట్ అయినా వాడు తీసుకొచ్చేస్తాడ్రా. ఇది సింపుల్ మ్యాటర్. మీరేం దిగులు పడకండి, నాకు తెలుసు కదా. దారి కట్టంగా పోరాటం. అమ్మో, ఈ గ్రూపా? ఇంకా నేను నన్ను చూడలేదు. వాడికి ఆ డబ్బు ఎలా వచ్చిందా? ఎలా? అది నీకు అనవసరమైన విషయం. మనకు కావాల్సింది 1,00,000 రూపాయలే కదా. వాడు తప్పకుండా తీసుకొస్తాడు. ఆపరేషన్ బాగా జరుగుతుంది. మీరు లేని పని అడగకుండా వెళ్ళి కూర్చోండి. పోండి. సార్, ఈవిడే సార్ ఆఫీస్ నుంచి డబ్బు దొంగిలించుకొచ్చింది. దొంగ మొహం దానా, డబ్బు దొంగిలించుకొచ్చి కడతావా? ఎంత డబ్బు తీసిందో ఇక్కడ అడిగితే సరిగ్గా చెప్పదు. స్టేషన్ తీసుకెళ్లి 4 బిగితే అదే నిజం చెప్తుంది. సార్, నన్ను ఏమైనా చేయండి. కొట్టండి, చంపండి, కావాలంటే ఉరి శిక్ష కూడా వేయండి. కానీ మా వారిని ఎలాగైనా కాపాడండి సార్. ఏడుపులు ఇక్కడ పనికిరావు. తీసుకెళ్ళండి దీన్ని. ఈవిడ్ని ఇక్కడేమి అడగండి. స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఈవిడ వెనకాల ఎవరెవరు ఉన్నారో ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఇలాగే సిటీలో దొంగలించిన డబ్బును చాలా మంది దాచిపెడుతున్నారు. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. స్టేషన్ తీసుకెళ్ళండి, మిగతాది కూడా దొరుకుతుంది. తీసుకెళ్ళమా? స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చి మీ డబ్బు తీసుకోండి. ఒక్కసారి మా ఆయన్ని రావయ్యా. చూడండి మేడం. ప్లీజ్ మేడం. చాలేవే, వయసు మాట్లాడి వెంటనే వచ్చేస్తాను మేడం. ఎక్స్పీరియన్స్ లో ప్లీజ్ నీలాంటి వాళ్ళని మేడం. ఎంతమందిని దయచేసి చూసుంటాను. ఒక్కసారి చూడనివ్వండి. రావే. ప్లీజ్ మేడం. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. కృప టెన్షన్ లో ఉన్నాడు. ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళాడు.
ఇది చిన్న విషయం కాదు రాంప్రకాష్. చెరువులో దాచిన 100 కోట్లు ఎవడో కొట్టేశాడు. ఎవరిని అడగాలో తెలియక పిచ్చెక్కినట్టు తిరుగుతున్నాడు. ఆ డబ్బు కొట్టేసినాడు ఖచ్చితంగా మాకు దొరుకుతాడు. వాడు మా చేతికి చిక్కాడంటే కృప వాణ్ణి అణువు చిత్రహింసలు పెట్టి ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాడు. ఆ డబ్బు తీసినాడు దొరికే వరకు నిద్రపోడు. నేనే నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, ఈవినింగ్ మీట్ అవుతాం. సార్, ఆ డ్రైనేజ్ పేషెంట్ చాలా సీరియస్ గా ఉన్నాడు సార్. డబ్బు కట్టకుండా ఆపరేషన్ చేయడం మన వల్ల కాదమ్మా. వెంటనే ఆ కేసుని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించండి. మురళికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుందిరా, కానీ వాడు కట్ చేస్తున్నారా. రే, ఆపరేషన్ కి టైం అయిందిరా, ఇంకా మురళి డబ్బు తీసుకుని రాలేదేంట్రా? వాడిని నమ్ముకోవడం తప్పు అయిపోయిందిరా. ఇలా మోసం చేస్తాడు అనుకోలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనుకున్నాను. వాడిని నమ్మకం రా, ఇక వాడు రాడురా. ఎంత మోసం చేసాడురా. ఎక్కడ్రా? ఏమైంది? మాట్లాడక నువ్వు అసలు మనిషివేనా? నేను బతుకుతానా నిన్ను ఎన్నిసార్లు అడిగాడరా? అన్యాయంగా చచ్చిపోయాడరా. చచ్చిపోయాడా? రే సుబ్బు! నువ్వేరా వాడిని చంపింది? ఏంట్రా ఇలా జరిగింది? మన ఫ్రెండ్ని అన్యాయంగా చంపేశావు కదరా. చెప్పేది కొంచెం వినండిరా. ఏంట్రా వినేది? వాడి ప్రాణం కన్నా నీకు డబ్బే ముఖ్యమైపోయింది కదా. నేను దొంగనే. ఆ డబ్బంతా మీకోసమే కదరా ఖర్చు పెట్టాను. స్వార్థంగా ఎప్పుడైనా ఆలోచించానా? నువ్వు చంపింది సుబ్బును మాత్రం కాదురా, వాడితో పాటు మన ఫ్రెండ్షిప్ కూడా చంపేశావురా. పోరా. ఇక చచ్చినా బతికినా మన మధ్య ఏం లేదురా. పోరా. ఫ్రెండ్షిప్ చేయడం కన్నా ఏ ఏడుగున దూకి చావచ్చురా. సుబ్బుని పొట్టను పెట్టుకున్న వీడి మొహాన్ని ఈ జన్మలో మనం చూడకూడదురా. చెప్పు మురళి. ఎక్కడున్నావు? కొట్లోనే ఉన్నాను. మనం వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాటు చేశాను. సరే వస్తానులే. ఎక్కడికి రావాలి? మార్కెట్ జంక్షన్ వెనక బజార్ రోడ్డుకి రా. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తాను, కంగారు పడుకు. వస్తావు కదా? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నా లైఫ్ నువ్వే. నేను నిన్ను నమ్మి వస్తున్నాను వాణి. నిన్ను బాగా చూసుకుంటాను. మనిద్దరం జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. వచ్చేవాణి. ఖచ్చితంగా వస్తాను. సరే ఉంటాను. ఇక మీదట డబ్బు కోసం నా దగ్గరకు వచ్చావో చంపేస్తాను. వాణి, చెప్పండి మేడం. ఈ ర్యాక్ మొత్తం క్లీన్ చేయమా. సరే మేడం. ఎవరిది ఫోన్? నా ఫోనే మేడం. 5,000 జీతం తీసుకుంటున్నావు, 50,000 రూపాయల ఫోన్ ఉందే. బీ కేర్ఫుల్. నువ్వు దానిలాగా ఎవరి దగ్గరైనా మోసపోగలవు. ఇదిగో. ఈ ఫోన్ 700 వాణి. ఏంటి మురళి, ఊరు వెళ్తున్నావా? అవునన్నా, మా సొంత ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మంచిది. సరే టీ తాగుదాంరా. వెళ్ళి మీరు తాగండి. నేను వాణి కోసం వెయిట్ చేస్తున్నాను. తను రాగానే నేను ఫోన్ చేస్తాను. మీరు వెళ్ళండి. సరే మురళి.
వచ్చేసావా? ఈ ఫోన్ ఎంత కొన్నావు? అది ఇప్పుడు ఎందుకు? ఎంత కొన్నావు చెప్పు. 700. ఎంత కొన్నావు? ఇప్పుడు ఎందుకు కొట్టావు? 700 అని చెప్తున్నాను కదా. మళ్ళీ ఆ మాట చెప్తున్నావు. నువ్వు చెప్తున్నది నిజం కాదు. ఇది 50,000. ఎక్కడి నుంచి వచ్చిందంత డబ్బు? ఇప్పుడే చెప్పాలా నీకు? సరే రా, నా దగ్గర చాలా డబ్బు ఉంది, వచ్చి చూడు. రా చూడు.